హలో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడైతే వాట్సాప్లో బాగా యూజ్ఫుల్ అయ్యే ఒక 20 టిప్స్ అయితే చెప్తాను. ఆ టిప్స్ అయితే ఏమంటే, మొదటిగా మీకు ఇక్కడ చివర్లో ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, మీకు దీన్ని క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ కాంటాక్ట్ లిస్ట్లో వచ్చి మీ పేరే ఉన్నట్లయితే మీకు వాట్సాప్ అప్డేట్ ఏంటది, మీకు మీరే డాక్యుమెంట్స్ అనేవి సెండ్ చేసుకోవచ్చు, మెసేజెస్ కూడా సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మంచి యూజ్ఫుల్ ట్రిక్ అయితే ఇక్కడైతే ఏమంటే, ఇక్కడ మీకు బార్ కోడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆ బార్ కోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ బార్ కోడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ బార్ కోడ్ ఎందుకంటే ప్రైవేట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఈ కోడ్ చూపించి స్కాన్ చేసుకోమని మీ ఫ్రెండ్ని, పక్క వాళ్ళకి తెలియకుండా ఫోన్ నెంబరు మీ పేరు అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇది చాలా విధంగా ఉపయోగపడుతుంది. ఇంకో టిప్ ఏమంటే, మీకు ఫస్ట్లో 3 చుక్కల మారి ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. లింక్ డివైస్ అంటే వేరే డివైజ్లోకి మీ వాట్సాప్ని ఎలా లింక్ చేసుకోవాలనేది. ఈ లింక్ డివైస్ క్లిక్ చేసి మొబైల్ ఆన్ చేసుకుంటే డేటా ఆన్ చేసుకుంటే అక్కడ వేరే డివైస్లో బార్ కోడ్ ఒకటి చూపిస్తుంది ఫ్రెండ్స్. అది స్కాన్ చేసుకున్నట్లయితే మీకు మీ వాట్సాప్ అనేది ఆ డివైస్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే ఇంకొక ట్రిక్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ట్రిక్ ఏమంటే, మీకు స్టార్డ్ మెసేజ్. ఇప్పుడు మెసేజ్ని స్టార్లో పెట్టుకున్నట్లయితే ఇక్కడకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అది ఎలా అంటే, ఇప్పుడు మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఇట్లా చాటింగ్ చేస్తుంటారు కదా, ఆ మెసేజ్ ఇంపార్టెంట్ అనిపించింది అనుకో, దాన్ని ఇలా ప్రెస్ చేసి పెట్టుకొని స్టార్ పెట్టుకున్నారంటే మళ్ళీ అది వెతికే పని ఉండదు ఫ్రెండ్స్. మీరు స్టార్ చేసుకున్నవన్నీ స్టార్ మెసేజ్లో ఉంటాయి, ఇక్కడే చూసి మీరు చూసుకొనవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమంటే, మీకు పేమెంట్ ఫ్రెండ్స్. ఇటు అక్కడ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, పేమెంట్స్ మామూలుగా యూపీఐ మాదిరే వాడుకోవచ్చు ఫ్రెండ్స్ వాట్సాప్ను కూడా. ఇదైతే చాలా బాగుంటుంది వాట్సాప్కి. ఎలా అంటే, యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కంటిన్యూ కొట్టలేండి, అది మీతికి యాప్ సెట్ అండ్ కంటిన్యూ కొట్టినట్లయితే మీ బ్యాంక్ ఏదైతే అది యాడ్ చేసుకోమని చెప్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే స్టేట్ బ్యాంక్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ వెరిఫికేషన్ అని కొట్టేసామంటే బ్యాంక్ వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిపోయిన తర్వాత మీకు మామూలుగా ఫోన్పే, గూగుల్ పే ఎలా వాడతారో అలాగే ఇది కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలానే వాడుకోవచ్చు. మామూలుగా స్కాన్ చేసి కూడా పంపించవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా షాపుల్లో కన్నా సేమ్ యూపీఐ మాదిరే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వేరే వాళ్ళు వాట్సాప్లో ఇలా చేసుకున్నారంటే వాళ్ళకి ఈజీగా పంపించవచ్చు ఫ్రెండ్స్ మనీ అనేది. ఇక్కడ రూపీస్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు అమౌంట్ అనేది పంపించవచ్చు. వేరే వాళ్ళు కూడా బ్యాంక్ లింక్ చేసినారంటే వాట్సాప్ యూపీఐకి పంపించవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక ట్రిక్ మీకు. ఇది బాగానే యూజ్ఫుల్ అవుతుంది, ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మనీ అనేది. ఇంకా నెక్స్ట్ ట్రిక్ ఏమంటే, మీరు ఒక నెంబర్తో చాలా గ్రూపుల్లో యాడ్ అయి ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆ నెంబర్కి మీ దగ్గర మిస్ అయిపోయిందంటే ఆ నెంబర్ ప్లేస్లోనే మీరు ఇంకో నెంబర్ అనేది యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదే గ్రూప్లో నువ్వు అలాగే ఉంటావు, వేరే నెంబర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే, పైన మీ ఓల్డ్ నెంబర్ ఇచ్చేయండి, కింద న్యూ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ అని కొట్టండి ఫ్రెండ్స్. అది చేంజ్ అయిపోతుంది నెంబరు. సేమ్ మీరు ఏ గ్రూప్లో ఉన్నారో ఆ గ్రూప్లో అలానే ఉంటారు. ఇదొక యూజ్ఫుల్ ట్రిక్. ఇంకొక ట్రిక్ ఏమంటే, మీకు ఇక్కడ ప్రైవసీ అని ఉంది కదా ఫ్రెండ్స్, ప్రైవసీలోకి వెళ్ళినట్లయితే లాస్ట్ సీన్ అంటే మీరు ఎప్పుడు ఆన్లైన్లో నుంచి వెళ్ళినారు అనేది, ఎవరికి కనపడాలనేది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరికి కనపడాలి, ఎవరికి కనపడకూడదు అనేది. హూ కెన్ సీ ఐఎమ్ ఆన్లైన్ అంటే మీరు ఆన్లైన్లో వచ్చినప్పుడు మాత్రమే ఇది సెలెక్ట్ చేసుకుంటే కనపడుతుంది ఫ్రెండ్స్. ఇది ఎవరి వన్నే పెట్టుకోవాలి, ఎందుకంటే మనము కిందది పెట్టుకున్నట్లయితే ఇక్కడ వేరే మనది కూడా వాళ్ళకి కనపడదు, వాళ్ళది మనకు కనపడదు ఫ్రెండ్. అందుకోసం ఇదైతే ఎవరి వన్నే పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ట్రిక్ ఏమంటే, మీకు ప్రొఫైల్ ఫోటో ఉంది కదా, ప్రొఫైల్ ఫోటోని కూడా మీకు ప్రైవసీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరెవరు చూడాలి, ఎవరు చూడకూడదు అని మీరు అనుకుంటే వాళ్ళ ప్రైవసీ సెట్ చేసి పెట్టుకోవచ్చు. అబౌట్ ఉంది కదా, మీరు అబౌట్లో మామూలుగా ట్యాగ్స్ ఇవి పెడుతుంటారు కదా, కొటేషన్స్ అవి కూడా ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు అనేది ఇక్కడ సెట్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు స్టేటస్, ఇది అందరికీ తెలిసిందే, మామూలుగా స్టేటస్ని ప్రైవసీ పెట్టుకోవచ్చు ఇక్కడైతే. ఇంకేమంటే మీకు ఉండేది గ్రూప్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఈ గ్రూప్స్ ఏమంటే, మీకు కొందరు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, కొందరు
వాళ్ళు ఏదేదో గ్రూప్లు క్రియేట్ చేసి మిమ్మల్ని యాడ్ చేసేస్తుంటారు ఫ్రెండ్స్. వాళ్ళు క్రియేట్ చేసిన గ్రూపుల్లో మిమ్మల్ని యాడ్ చేయకుండా ఉండాలి అనుకుంటే ఎవరైతే గ్రూపులు క్రియేట్ చేస్తారో వాళ్ళు ఎవరి మీద అయితే మీకు నమ్మకం ఉండదో వాళ్ళని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే చేసినట్లయితే మీరు ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ఫోర్ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏదైనా గ్రూప్ క్రియేట్ చేసినట్లయితే నిన్ను యాడ్ చేయాలంటే యాడ్ చేయలేరు ఫ్రెండ్స్. నీ పర్మిషన్ తీసుకొని తర్వాత మీరు వాళ్ళది రిమూవ్ చేసిన తర్వాతే మిమ్మల్ని యాడ్ చేయడానికి కుదురుతుంది. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంకా లాస్ట్ ఫింగర్ ప్రింట్ లాక్ ఉంది కదా, ఇది ఆన్ చేసుకుంటే మీకు ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ వాట్సాప్కి. ఓకేనా, నేనైతే ఆఫ్లోనే పెడుతున్నాను ఇప్పుడు. ఇది ఇంకొక ట్రిక్ మీకు యూస్ఫుల్ అయ్యేది. ఇంకా నెక్స్ట్ ట్రిక్ అంటే ఏమంటే మీకు ఫ్రెండ్స్, మీకు అవతార్ అనేది కొత్తగా వచ్చింది. మీకు ఇది అవతార్ అని ఉంది కదా, మీకు చిన్న బొమ్మల తర క్రియేట్ చేసుకొని మీకు యూజ్ చేసుకోవచ్చు, చాటింగ్కి యూజ్ చేసుకోవచ్చు, ప్రొఫైల్ ఫోటోకి పెట్టుకునేకి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది క్రియేట్ ప్రొఫైల్ ఫోటో అవతార్లు క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి యూజ్ఫుల్ ట్రిక్. ఇంకేమంటే మళ్ళీ చాట్స్ ఉంది కదా, చాట్స్లో మీకు ఈ వాల్పేపర్ అని ఉంది కదా, ఈ వాల్పేపర్ మీకు చాట్ చేసినప్పుడు మీ స్క్రీన్ మీద ఏ వాల్పేపర్ కనపడాలి అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మీకు ఏదో ఒకటి ఇది సెలెక్ట్ చేసుకొని సెట్ వాల్పేపర్ అని కొట్టినట్టయితే మీ స్క్రీన్కి అది సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చాటింగ్ చేసినప్పుడు వాట్సాప్లో. ఇది ఒక యూజ్ఫుల్ ట్రిక్. ఇంకా నెక్స్ట్ ఏమంటే నోటిఫికేషన్స్లో మంచి టిప్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు రింగ్ టోన్స్ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మామూలుగా కంపెనీ రింగ్ టోన్స్ ఇచ్చింటారు, నోటిఫికేషన్ టోన్ కానీ ఇక్కడ కాలింగ్ టోన్ కానీ వాట్సాప్కి కంపెనీ వాళ్ళు రింగ్ టోన్ ఇచ్చింటారు. మనం ఓన్ రింగ్ టోన్ కూడా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకొని ఫైల్ మేనేజర్లో ఏమైనా రింగ్ టోన్స్ ఉంటాయి కదా, అవి నచ్చితే వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరైతే. ఇంకా నెక్స్ట్ అయితే మీకు యాప్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. యాప్ లాంగ్వేజ్లోకి వెళ్తే మీకు లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ పెట్టుకొని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. యాప్ లాంగ్వేజ్ వాడుకోవచ్చు, బట్ ఇంగ్లీష్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. తెలుగు బాగానే ఉంటుంది కొందరికి, అంటే తెలుగుని అయితే మనం బాగా యూజ్ చేయలేం ఫ్రెండ్స్, ఇంగ్లీషే బాగుంటుంది. యాప్ లాంగ్వేజ్ ఏది కావాలో అది మీరు మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇంగ్లీష్లోనే పెట్టుకుంటున్నాను ఇప్పుడు. యాప్ లాంగ్వేజ్ అయిన తర్వాత రియాక్షన్ ఫ్రెండ్స్. రియాక్షన్ ఎలా అంటే ఇది కొత్తగా వచ్చిందే. ఇప్పుడు ఏదైనా మెసేజ్ పెట్టినారనుకో ఎవరైనా, ఇలా లాంగ్ ప్రెస్ చేసుకొని మీరు రియాక్షన్ ఏది ఇవ్వాలనుకుంటే ఆ రియాక్షన్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్ మీరు. ఓకేనా, ఇప్పుడు నేనైతే ఇది ఇచ్చాను కదా, ఇలా రియాక్షన్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రిక్ ఏమంటే మీకు పర్టికులర్గా ఎవరినైనా కాంటాక్ట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ ఇది వ్యూ కాంటాక్ట్లోకి వెళ్తే మీరు దీంట్లో ఒక ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. ఏదంటే మీకు ఇక్కడ డిసపియరింగ్ మెసేజ్ అని ఉంది కదా, వాళ్ళ మెసేజ్లు ఆటోమేటిక్గా ఎప్పుడు డిలీట్ అయిపోతుండాలి చాటింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 24 hours పెట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ 24 hours తర్వాత మీరు ఏం చాట్ చేసినా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయి ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా సెట్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఆఫ్లో పెట్టుకుంటున్నా. ఇప్పుడు మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా చాటింగ్ అనేది అన్ని రోజుల తర్వాత డిలీట్ అయిపోతుంది అది ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రిక్ అయితే మీకు ఇక్కడ చివరిలో 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. మీడియా లింక్స్ అండ్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు అందులోకి వెళ్ళినట్లయితే ఇతను సెండ్ చేసిన మీడియా అంటే ఇతను సెండ్ చేసిన ఫోటోలు కానీ వీడియోలు కానీ అయితే ఈ మీడియాలో ఉంటాయి. ఇక్కడే డైరెక్ట్గా చూసుకోవచ్చు. డాక్యుమెంట్స్ తన పీడిఎఫ్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా సెండ్ చేసింటే ఇవి ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఏదైనా లింక్స్ షేర్ చేసింటే అవి అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచే చూసుకోవచ్చు మీరు. చాటింగ్లో అయితే ఇట్లా ఎతికే పని లేకుండా ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రిక్ ఏమంటే మీకు మెసేజ్ ఎవరైనా చేసింటారు కదా, ఆ మెసేజ్ని వెతుక్కునే పని లేకుండా మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళేసి ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే ఆ మెసేజ్ ఎక్కడుందో తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మీకు ఒకటి సెర్చ్ చేసి చూపిస్తాను చూడండి. గుడ్ మార్నింగ్ అని టైప్ చేశాను కదా, ఇక్కడ చూడండి. ఇతనికి గుడ్ మార్నింగ్ అని ఎప్పుడు పెట్టాడో అవన్నీ ఇక్కడ వస్తాయి ఫ్రెండ్స్. మీకు డైరెక్ట్ చూసుకోవచ్చు మీరు సెర్చ్ చేసి ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రిక్ ఏమంటే మీకు పర్టికులర్గా ఈ ఒక కాంటాక్ట్ మాత్రమే వాల్పేపర్ కూడా సెట్ చేసుకోవచ్చు. చాటింగ్ వాల్పేపరు ఇక్కడ ఉంది కదా,
ఒక వాల్పేపర్ సెలెక్ట్ చేసుకొని నేను సెట్ చేస్తాను చూడండి. ఈ వాల్పేపర్ సెలెక్ట్ చేసుకొని సెట్ వాల్పేపర్ అని కొట్టినట్లయితే మీకు ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఈ ఒక్కదానికి మాత్రమే సెలెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రిక్ ఏమైతే సేమ్ ఫ్రెండ్స్, ఈ డాట్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ మోర్లోకి వెళ్ళినట్లయితే మీకు బ్లాక్ అని ఉంది కదా, బ్లాక్ కొట్టినారంటే ఆటోమేటిక్గా అతను బ్లాక్ అయిపోతాడు ఫ్రెండ్స్, మనం బ్లాక్ చేసినట్లే ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రిక్ ఏమంటే మీకు క్లియర్ చార్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసి మోర్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇది క్లియర్ చార్ట్ అని ఉంది కదా, క్లియర్ చార్ట్ క్లిక్ చేసినారంటే మీరు మొత్తం చార్టు ఎంత చాటింగ్ చేసింటారో మొత్తం చార్ట్ ఒక్కసారిగా క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి డిలీట్ చేసే పని ఉండదు, మొత్తం చార్ట్ ఒకేసారి క్లియర్ అయిపోతుంది. ఇంకొకటి ఫ్రెండ్స్, మీకు ప్రొఫైల్ పిక్ ఎవరిదైనా చూస్తుంటారు కదా, ఆ ప్రొఫైల్ పిక్ మీకు నచ్చిందంటే డౌన్లోడ్ చేసుకోవడానికి కుదరదు ప్రొఫైల్ పిక్ని. అది ఎలాగ చేయాలంటే మీకు స్క్రీన్ షాట్ తీసుకుంటుంటారు కదా మామూలుగా, అది పైన డేటు కింద బ్లాక్ అదంతా వస్తుంటుంది ఫ్రెండ్స్. అలా కాకుండా మీరు 3 ఫింగర్స్తో మీరు లాంగ్ ప్రెస్ చేసుకున్నట్లయితే మీకు స్క్రీన్ మీద స్నిప్పింగ్ టూల్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ చేసి దాన్నే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఫోటోని. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇతని ఫోటోని మాత్రం నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇతను నిల్చున్న ప్లేస్ మాత్రము. మీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత మాత్రమే కావాలనుకున్నా కాబట్టి ఇంత పెట్టి సేవ్ అని కొట్టినారంటే మీరు సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే మీకు ఇంకొక ట్రిక్. లాస్ట్ ట్రిక్ అయితే చాలా డేంజరస్ ట్రిక్ ఫ్రెండ్స్. దీన్ని ఉపయోగించి మీ చాటింగ్ డేటాని మొత్తం ఒక్క క్లిక్తో మీ చాట్ డేటాని మొత్తము వాళ్ళ కాంటాక్ట్లోకి అయితే వాళ్ళ నెంబర్కి అయితే సెండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఒకరిది ఉంది కదా, ఇది ఓపెన్ చేసినాను. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మోర్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చాట్ అని ఉంది కదా, అది కొట్టినట్టయితే ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది ఫ్రెండ్స్. వాట్సాప్ దేనికైతే మీరు సెండ్ చేసుకోవాలని వాళ్ళు వాట్సాప్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇలా పంపించుకునేసినట్లయితే వాళ్ళ చాటింగ్, వాళ్ళతో ఏదైతే చాటింగ్ చేస్తున్నారో మీరు ఆ చాటింగ్ మొత్తం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడే చూసుకోవచ్చు, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఢిల్లీ రావు అనే చాటింగ్ అనేది నేను సెండ్ చేసుకున్నాను కదా, ఆ చాటింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఇలా ఓపెన్ కొట్టగానే మీకు ఓపెన్ అవుతుంది చాటింగ్ మొత్తము. మీరు వాళ్ళతో చేసిన చాటింగ్ మొత్తము ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. టైం ప్రకారము ఈ డేటు టైము, ఇక్కడ నేను పెట్టిన మెసేజు తను పెట్టిన మెసేజు అంతా వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు టైం ప్రకారము మేము చేసిన చాటింగ్ మొత్తము. ఇలా అయితే ఒక్క క్లిక్తో మీ చాటింగ్ మొత్తం అయితే షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే చాలా డేంజర్ ట్రిక్. అందుకోసమే మీరు వాట్సాప్కి ఎప్పుడు లాక్ పెట్టుకొని ఉండండి. ఈ ట్రిక్స్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.